ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసరం వారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహితలో ద్వితీయ ఖండంలోని సతీఖండం గురించి మనము విందాము. విభూతి భాషగాత్రతే త్రినేత్ర మిత్ర తామ్యాత్ మనః సరోరుహం క్షణం తతే క్షణేన మే సదా ప్రబంధ సంస్కృతి బ్రహ్మజ్ఞనోగ సంతతౌ నవేద వేద మౌలిరప్యపాస్త దుఃఖ సంతతిం. సదాశివుడు త్రిమూర్తులను బ్రహ్మదేవతలను సృష్టించుట. సౌనకాది మహామునులకు సూత మహర్షి బ్రహ్మ నారద సంవాదాన్ని వినిపిస్తూ, తపస్సులారా, నారదుడు బ్రహ్మను సతీమ తల్లి సతీదేవి దక్షిణ ఇంట జనించిన నాటి నుండి ఆమె పవిత్ర చరిత్ర నడిగాడు. ఆమె శరీర త్యాగం వివరాలు తెలియగోరాడు. ఆమె పార్వతిగా మారిన మహాపునీతమైన కథను వినవాంఛించాడు. వారి వివాహాన్ని మన్మథ దహనాదిక వృత్తాంతాన్ని వినిపించమని ప్రార్థించాడు. బ్రహ్మ ఇలా చెప్పసాగాడు: దేవర్షి, సతీదేవి చరిత శుభకరమైన గోపనీయం కూడా, అయినా నీకు వినిపిస్తాను. పూర్వకాలంలో పరమేశుడు నిర్గుణ నిర్వికల్ప చిన్మయ సదస ద్విలక్షణ భావ సంపూర్ణినిగా భక్తుల హృదయాల్లో మాత్రమే వెలిగాడు. తరువాత ఆ ప్రభువే శక్తిమానుడై విశిష్ట రూపాన్ని ధరించి విశ్వమంతటా నెలకొన్నాడు. ఆయన ఎడమ భాగము నుండి స్థితికారకుడైన విష్ణువు, కుడి భాగం నుండి సృష్టికర్త అయిన నేను, హృదయ భాగం నుండి రుద్రదేవుడు రూపాలను ధరించి ప్రపంచానికి ఆయన ప్రసాదంగా ప్రకటితులయ్యాము. మా పనులలో మేము, అనగా సృష్టి చేయడంలో నేను, పెంచి పోషించడంలో శ్రీ మహావిష్ణువు, సంహార కార్యంలో రుద్రుడు నిమగ్నులైనాము. అంటే భగవంతుడైన శివుడే 3 రూపాలను ధరించి త్రిమూర్తులుగా భాసిస్తున్నాడని తెలుసుకోవాలి. ఆయనను ఆరాధింపగా కలిగిన శక్తి వలనే నేను దేవతాసుర మానవ కలితమైన సంపూర్ణ సృష్టిని చేయగలిగాను. దక్షాది ప్రజాపతులను, దేవర్షులను సృష్టించి నేనెంతో ప్రసన్నంగా ఉన్నప్పుడు నీ వంటి మానసపుత్రులకు జన్మనివ్వడంతో నేను ఉప్పొంగిపోయాను. నా అంతటి ధన్యుడిగా లేడన్నంత ఆనందం కలిగింది. అప్పుడు నా హృదయము ఒక సర్వాంగ సుందరి మనోహారిణి అగు స్త్రీకి జన్మనిచ్చింది. ఆమె పేరు సంధ్య. ఆమె పగలు బలహీనంగా ఉండేది. సాయంకాలమే ఆమె రూప సౌందర్యాలు బ్రహ్మాండంగా వికసించేవి. ఆమె మూర్తిభవించిన సాయం సంధ్య నిరంతరం ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉండేది. ఆమె సౌందర్య రసాధి దేవతగా వృద్ధి చెంది మునుల మనసుల్లో కూడా మోహాన్ని పుట్టించేలా తయారైంది. ఇలాగే నా మనసు నుండి మనోహర రూపుడైన ఒక పురుషుడు కూడా ఉద్భవించాడు. అదొక అద్భుత సృష్టిలోని సౌందర్యమంతా కలిసి ముద్దయిపోయి దాని నుండి ఏ విశ్వకర్మ లాంటి వాడో ఒక సుందర పురుషాకృతిని మలిస్తే దానికి ప్రాణం వచ్చినట్లున్నాడా అందగాడు. సన్నని కట్టి ప్రదేశంతో చిరునవ్వు చిందితే వెన్నెల్లు కురిసినట్లున్నంత కాంతితో ప్రఫుల్ల శోభిత కమల పత్రాల వెన్నుదన్ను నేత్ర శోభతో ఎదుటివారి నాసికకు తృప్తి కలిగించే సహజ సుగంధ పరిమళ భరితమైన మేనుతో పురుషులకే మోహాన్ని కలిగించేటట్లు ఆ సుందర పురుషుడు శిరసు వంచి తన సృష్టికర్త అయిన నాకు నమస్కరించి ఇలా అడిగాడు: హే విధాత, నేనెవరిని, ఏ కార్యసాధనకే సృష్టింపబడ్డానో? నన్ను సృష్టించిన మీరే నన్ను సద్వినియోగం చేయడంలో కూడా సమర్థులై ఉంటారు. అనుగ్రహించండి దేవదేవా, నా పని ఏమి? నేను అంటే బ్రహ్మ అతనికి ఇలా చెప్పారు: ఓయి,
మహాకా కారణకారక, నీవు కారణజన్ముడవు. నీ ఈ అద్భుత సుందరాకారంతో పూలతో చేయబడిన 5 బాణాలతో విజృంభించి స్త్రీలను పురుషులను మోహంతో ముంచెత్తి ఈ సృష్టి యొక్క సనాతన కార్యాన్ని నడిపించాలి. ఈ 3 జగాల్లో దేవతలతో సహా ఎవ్వరూ నీ ప్రభావం నుండి తప్పించుకోలేరు. హృదయమున్న వారైనా నా మనసు నీ బాణాల చేత ఓడింపబడక నీవు కోరినంత కాలము మదమత్తులై ఉండిపోతారు. నీవు సృష్టి ప్రవక్తకుడవు. నిన్నెలా పిలవాలో నా పుత్రులు చూసుకుంటారు అంటూ నేను దక్షాదుల వైపు చూశాను. 1-2 అధ్యాయాలు సమాప్తమైంది. తర్వాత 3వ అధ్యాయం అయితే మనము విందాము. 3వ అధ్యాయము రతి మన్మతుల వివాహము సంధ్య కథ. నారద, అప్పుడు నీ సోదరులైన దక్షాజి ప్రజాపతులు మరీచ్యాది మహర్షులు తమ తమ్ముని చూసుకుని మురిసిపోయి దివ్య దృష్టి వల్ల నా మానసాన్ని కూడా తెలుసుకుని అతనితో మురిపెంగా, సోదరా, నీవు జన్మించగానే మానవుల దేవాదుల మనసును చిలికేటంత మోహంలో పడేశావు. కాబట్టి నువ్వు మన్మథ నామంతో వర్ధిల్లగలవు. మనసు నుండి పుట్టే సుకుమార భావాలకు రూపం వస్తే నీలానే ఉంటాయి. కాబట్టి నీవు మనోభవుడవు. ముల్లోకాల్లో నీవలే కావలసినంత అందమైన రూపాన్ని ధరించగలవాడు లేడు. కావున నిన్ను కాముడని, కామదేవుడని పిలుస్తారు. లోకులను మదమత్తులను చేయగలవు. కాబట్టి నిన్ను మదనుడని అంటారు. నీవు పుట్టుకతోనే వచ్చిన గొప్ప దర్పం వల్ల దర్పకుడని, అది మంచి దర్పం కావడం చేత కందర్పుడని నీవు ఖ్యాతి నొందగలవు. వస్తా, సమస్త దేవతల బలపరాక్రమాలు కలిపిన కూడా నీ బలపరాక్రమాల కంటే తక్కువే అవుతాయి. అన్ని స్థానాల్లో నా ఆధిక్యం నీదే అవుతుంది. నువ్వు సర్వవ్యాపివి కాగలవు. అది ప్రజాపతి అయిన దక్షుడు నీకు తగిన పత్నిని ప్రదానం చేయనున్నాడు. దక్షుడొక జగదేక సుందరిని తీసుకుని వచ్చి, కామదేవా, నీ శరీరం నుండి ఉత్పన్నురాలైన ఈ కన్య ఉత్తమ రూపగుణ శోభిత. ఈమెకు నీ పత్ని కాదగిన అర్హతలన్నీ ఉన్నాయి. కాబట్టి పత్నిగా స్వీకరించు. నిత్యం నీతోనే ఉండే అత్యంత అనుకూలపతి అయిన ఈ ధన్యురాలు నా స్వేదం నుండి పుట్టింది కాబట్టి రతి అను పేరు ప్రసిద్ధి చెందుతుంది అని ప్రకటించిన కన్యాదానం గావించాడు. ఆ తరువాత నారదుడిగిన మీదట సంధ్య చరిత్రను చెప్పసాగాడు బ్రహ్మ. ఇలా మునీంద్ర, తపః పునీతమైన ఏ మహిళ చరిత్ర విన్నంత మాత్రమే కామినులు కూడా సాధువులు కాగలరు. ఆ సంధ్య కథను చెప్పడం నాకెంతో ఆనంద సంధ్యాయకం. నా మానసపుత్రి సంధ్య తపస్సు చేస్తూ తనువుని త్యాగం చేసి మునిశ్రేష్ఠుడైన మేధాతిథికి బుద్ధిమతి అయిన పుత్రిగా జనించి అరుంధతి అనే పేరట ప్రసిద్ధురాలైంది. ఆమె యొక్క ఉత్తమ వ్రత పాలనకు ముగ్ధులై త్రిమూర్తులమే ఆమెకు సాక్షాత్కరించి శ్రేష్ఠ వ్రతుడు మహాత్ముడునగు వశిష్ఠుని ఆమెకు తగిన వరుణిని నిశ్చయించాం. ఆ సౌమ్య స్వరూపాత్మికయగు దేవి సర్వవందనీయంగా, పూజనీయంగా, శ్రేష్ఠ పతివ్రతగా పేరుగాంచింది. పరమిష్టి సంధ్యాదేవి కోసం ఏ ప్రేరణతో అంత గొప్ప తపమాచరించింది? త్రిమూర్తులే ఆమెకు దర్శనమిచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది. మీలో ఒక్కరు కనపడమే అరుదు కదా. సంధ్య కథను మీ నుండి వివరంగా వినగోరుతున్నాను, అనుగ్రహించండి అని ప్రార్థించాడు నారదుడు. బ్రహ్మ ఇలా చెప్పాడు, వస్తా. ఒక మారు సంధ్య మనస్సు కామానికి లోనై ఏవేవో అభ్యంతరమైన ఆలోచనలు కలుగసాగాయి. ఆమె వెంటనే వాటిని అదుపులో పెట్టుకుని గొప్ప పవిత్ర జీవనములు గల తపస్వి అయిన తనకే అటువంటి
పరిస్థితి ఎదురైంది కదా. ఇక సామాన్య జనుల పరిస్థితి ఏమి కావాలని ఆలోచించి జీవితంలో ఒక వయసు వచ్చేదాకా ఎవరికి కామ వికారాలు కలగకూడదని కట్టడిని చేస్తూ అలా చేయడానికి తగిన అర్హత కోసం తన కట్టుబాటు కడదాకా చెల్లుబాటు కావడం కోసం కఠోర తపస్సు చేసి అది ఫలించగానే ప్రాణత్యాగం చేద్దామనుకుంది. వెంటనే చంద్రభాగా నది జన్మించిన చంద్రభాగయను శ్రేష్ఠ పర్వతం పైకి పోయి తపమాచరించసాగింది. ఈలోగా అంటే బ్రహ్మ నా వద్దనే కూర్చుని ఉన్న వశిష్ఠునితో, జ్ఞానయోగి అయిన కుమారా, మనస్వి అయిన సంధ్య తపస్సు చేయాలని తీవ్రమైన కోరికతో చంద్రభాగ పర్వతం పైకి వెళ్ళింది. ఆమెకు తపో విధానమేమీ తెలియదు. అందుచేత నీవు పోయి సవ్యమైన సత్వర ఫలదాయకమైన తపోదీక్ష ఆమెకు ఉపదేశించాలి అని చెప్పాను. వేదాంగ పారంగతుడు, విద్వాంసుడు, సర్వజ్ఞుడు, జితాత్ముడు, మహాతపస్వియగు వశిష్ఠుడు నీ ఆజ్ఞను శిరసా వహిస్తాను తండ్రి అని వెంటనే బయలుదేరి ఒక తపస్వి అయిన బ్రహ్మచారి రూపంలో సంధ్య వద్దకు వెళ్ళాడు. చంద్రభాగ పర్వతంపై దేవ సరోవరం ఉంది. అది సర్వ పవిత్ర జలాశయోచిత గుణాలతో నుండి మానస సరోవరం వలె శోభిల్లుతుంది. దాని ఒడ్డునే సంధ్య తపస్సు చేస్తోంది. సహజంగా ఎన్నో కమలాలతో ఇతరేతర జలపుష్పాలతో అందగించిన ఆ కోనేరు తన తటంపై ఉన్న చంద్రవదన సంధ్య కలిమి వల్ల ప్రదోషకాలంలో చంద్రునితో తారలతో శోభితమగు ఆకాశం వలె చలి వెలుగులను కౌముదీకాంతులను విరజిమ్ము సాగింది. ఆ దేవ సరోవరం పేరు బృహల్లోహితమ్మ. ఆయన సంధ్య వద్దకు పోయి ఆదరంగా ఇలా అడిగాడు, నారీమణి, ఈ నిర్జన పర్వతం పైకి నీవు దేనికోసం వచ్చావు? నీవెవరి పుత్రివి? నిన్ను చూస్తే ఏదో సాధించే పట్టుదలతో నున్నట్లు కనిపిస్తుంది. నాకు కుతూహలంగా ఉంది. మరి రహస్యం కాకుంటే నీ గురించి చెప్పు. సంధ్య తనంతో ఆదరంగా సంస్కారం ముట్టిపడేలా పలుకరించిన మహాత్ముని చూసింది. ఆయన తపస్జస్సుతో అగ్నిదేవుని వలె వెలిగిపోతున్నాడు. బ్రహ్మచర్యం, తపశ్శక్తి, వేదము కలిసి రూపుగట్టునున్న ఆ ఋషి పొంగని చూడగానే లేచి ఆ తపోధనునికి ఆదరపూర్వకంగా ప్రణామం చేసి ఇలా చెప్పింది సంధ్య. బ్రాహ్మణ దేవత, నేను బ్రహ్మదేవుని పుత్రిని. నన్ను సంధ్య అంటారు. తపోనిమిత్తమే ఈ నిర్జన పర్వతానికి వచ్చాను. మిమ్మల్ని చూస్తేనే మీరు మహాతపస్సులని తెలుస్తుంది. నేను తపస్సు చేయడానికైతే నిర్ణయం తీసుకుని వచ్చేసాను. కానీ దాన్ని ఎలా చెయ్యాలో నాకే మాత్రం తెలియదు. ఇందులో రహస్యమేమీ లేదు. నేను తపస్సుకు తగిన దాననని, మీ ఉపదేశాన్ని కర్హురాలనని మీకు అనిపిస్తే నన్ను అనుగ్రహించి నాకు తపస్సు విధానాలను, నియమావళిను ఉపదేశించి నిర్దేశించండి అని అన్నది సంధ్య. బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు, తపోధ్యాన యోగ విజ్ఞానాలపై సర్వాధికార అర్హతలు గలవాడగు వశిష్ఠుడు ఆమె అర్హతను కనురాలగించి ఇంకేమి అడగకుండా పరమేశ్వరుని మనస స్మరించి ఇలా ఉపదేశించాడు. సంధ్యాదేవి, ముందుగా అందరికంటే మహోత్కృష్టమైన తేజస్సు గలవాడు, ఉత్తమ మహాతపస్వి, సర్వులకు పరమారాధ్యుడు, పరమాత్మాయుగు భగవంతుడైన శంకరుని మనస్సులో ధరించు. ధర్మార్థ కామ మోక్షాలకు ఏకైక ఆదికారుడైన, త్రిలోకాల ఆది స్రష్టయైన, అద్వితీయ పురుషోత్తముడైన శివుని భజించు. అందరికీ అన్నింటికీ నిస్సంశయంగా ప్రసాదించే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
ఓం అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ మౌనంగా తపస్సును ప్రారంభించు. ఇక కొన్ని నియమాలను నీకై నిర్దేశిస్తాను, వాటిని పాటించు. మౌనంగానే స్నానం చేసి పూజ కూడా చెయ్యాలి. రోజులో 16 గంటలు తపస్సు చెయ్యాలి. 4వ 8వ గంటలు చివర మంచినీరు త్రాగి మరలా జపం చేయాలి. 16వ గంట ముగిసేదాకా కటిక ఉపవాసం ఉండి తపస్సును కొనసాగించాలి. ఈ మౌన తపస్సు బ్రహ్మచర్య దీక్ష యొక్క ఫలాన్నిచ్చి సంపూర్ణంగా అభీష్ట మనోరథాన్ని సిద్ధింపచేయగలదు. ఇలా చేస్తుంటే శివుడే ప్రసన్నుడే తనంతట తానే దిగి వచ్చి అభీష్ట ఫలాన్ని అందిస్తాడు. ఇలా ఉపదేశించి వశిష్ఠుడు నిష్క్రమించాడు. 3వ 4వ 5వ అధ్యాయాలు సమాప్తమయ్యింది. 6వ అధ్యాయము సంధ్య తపస్సు, శివస్థుతి, శివ సాక్షాత్కారము, వరదానము. నారదా, నా పుత్రుల్లో శ్రేష్ఠుడు మహాప్రజ్ఞాడునగు నీకు ఇదొక పెద్ద తపోదీక్షగా కనకపడకపోవచ్చు, కానీ ఇది కఠిన తపశ్చర్యయే. అయినా సంధ్య దానిని ఆనందంగా ఆచరించింది. తపస్విని యోగ్యమైన వేషధారణ చేసి ఆ బృహల్లోహిత సరోవర తటం పైననే తపస్సు చేయసాగింది. వశిష్ఠుడు ఉపదేశించిన మంత్రాన్నే భక్తిభావంతో మననం చేస్తూ శంకర భగవాన్ని ఆరాధించసాగింది. ఆయననే చిత్తంతో ప్రతిష్ఠించుకుని ఏకాగ్ర చిత్తంతో తపస్సులు లీనమై 16 గంటలు ఏకనాథంగా తపోనిష్టలో ఉండిపోసాగింది. ఇలా 4 యుగాల పాటు ఆమె తపించగా శివుడు ప్రసన్నుడై సంతుష్టుడై ఆమె కనుల ఎదుట సాక్షాత్కరించాడు. ఆమె అత్యానంత సాగరంలో మునిగిపోయింది. చేతులు కాళ్ళు ఆడలేదు, కనులు మాత్రమే పనిచేస్తూ అశ్రుపూరితలైనాయి. గొప్ప శాంతికి ఆమె మనస్సుతో పాటు మస్తిష్కము నిలయములైనవి. కానీ వెంటనే ఆ మహాదేవుని నేనెట్లు స్తుతించగలను, ఆయన మెచ్చుకున్నట్లుగా ఎలా మాట్లాడగలను అనే భయంతో నిండింది. ఆమె అవస్థను గమనించి చిరునవ్వుతో అందమైన మోము మరింత వెలుగొందగా భక్త పరాధీనుడైన శివుడే ఆమె హృదయంలో ప్రవేశించి ఆమెకు దివ్య జ్ఞానాన్ని, దివ్య దృష్టిని, దివ్యవాణ్ణి కలిగించాడు. వెంటనే ఆమె ఒక మహా విదుషీమణి అయి శివుని ఇలా స్తుతించింది. నిరాకారం జ్ఞానగమ్యం పరం యన్యైవ స్థూలం నాపి సూక్ష్మం నచోచ్చం అంతశ్చింత్యం యోగి విస్తస్య రూపం తస్మై తుభ్యం లోకకర్త్రే నమోస్తు సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞానగమ్యం స్వప్రకాశో వికారం కాద్వప్రక్యం ధ్వాంత మార్గా పరస్తాద్ రూపం యస్య త్వాం నమామి ప్రసన్నం ఏకం శుద్ధం దీప్యమానం వినాజాం చిదానందం సహజం చావికారీ నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీదం రూపమస్మై నమస్తే విద్యాకారో భవానీయం ప్రభిన్నం స్వచ్ఛందం ధ్యేయం ఆత్మస్వరూపం సారం పారం పావనానాం పవిత్రం తస్మై రూపం యస్య చైవం నమస్తే యత్వాకారం శుద్ధరూపం మనోజ్ఞం రత్నాకల్పం స్వచ్ఛ కర్పూర గౌరం ఇష్టాభీతి శూలముండే దధానం హస్తేర్నమో యోగయుక్తాయ తుభ్యం గగనం భూతిశ్చైవ సలిలం జ్యోతిరేవ చ పునః కాలచ్చ రూపాణి యస్య తుభ్యం నమోస్తుతే ప్రధాన పురుషాయస్య కాయత్వేన వినిర్గతే తస్మాదవ్యక్త రూపాయ శంకరాయ నమో నమః యో బ్రహ్మా కురుతే సృష్టియో విష్ణు కురుతే స్థితిం సంహరిష్యతి యో రుద్రస్తస్మై తుభ్యం నమో నమః నమో నమః కారణ కారణాయ దివ్యామృత జ్ఞాన విభూతిదాయ సమస్త లోకాంతర భూతిదాయ ప్రకాశ రూపాయ పరాత్పరాయ యస్యా పరం నో జగద్యుచ్యతే పదాత్ క్షితిర్దిశః సూర్య ఇందుర్మనోజః బహిర్ముఖ నాభితచ్చాంతరిక్షం తస్మై తుభ్యం సంభవే మే నమోస్తు
త్వం పరః పరమాత్మా చ త్వం విద్య వివిధా హరః సద్బ్రహ్మ చ పరం బ్రహ్మ విచారణ పరాయణః యస్య నాదిర్న మధ్యం చ నాంతమస్తి జగద్యతః కథం స్తోష్యమితం దేవమవాజ్మనసగోచరం యస్య బ్రహ్మాదయో దేవా మునయచ్చ తపోదనాః న విపృణ్వతి రూపాణి వర్ణనీయ కథం సమే స్త్రియా మాయతే కిం జ్ఞేయ నిర్గుణస్య గుణాః ప్రభో నైన జానంతి యద్రూపం సేంద్ర అపి సురాసురాః నమస్తుభ్యం మహేశాన నమస్తుభ్యం తపోమయ ప్రసీద శంభో దేవేశ భూయో భూయో నమోస్తుతే. నారద, సంధ్య కావించిన ఈ స్తుతి పూర్ణవచనాలకు పరమేశ్వరుడు కదిలించింది, అక్కడికి తీసుకుని రాగలిగింది. ఆమె శరీరంపై వల్కలము మృగచర్మము పవిత్రంగా ప్రకాశించగా మస్తకంపై జుట్టు జడలు కట్టింది. వాడిన కమలంలాగా తపస్సును కఠిన శ్రమ వల్ల వాడిపోయిన ఆమెను చూచి దయ పెళ్ళుబకగా ద్రవించిపోయిన శివుడు ఆమెతో ఇలా అన్నాడు, భక్తురాలా, నీవు ఉత్తమ తపస్సుకి నేను ప్రసన్నుడైనాను. శుద్ధ బుద్ధి శాలివైన ఓ దేవి, నీ ఈ స్తవం కూడా నన్ను తృప్తిపరిచింది. నీకు ప్రయోజనాన్ని కలిగించే ఏ వరాన్నైనా కోరుకో. నీ వ్రత నియమాల ద్వారా నీవు అర్హతను సాధించావు. పరమేశుని ప్రసన్నతాపూర్వక చిత్తము నుండి వెలువడిన ఈ వరవచనాల నాకు అందించి సంధ్య హర్షపుల కాంకిత గాత్రమై ఆయనకు సాష్టాంగ ప్రణామమును ఆచరించి లేచి అంజలి బద్దురాలే ఇలా అంది, ఈ లోకంలో జన్మించే వారెవరికి పుట్టుకతోనే కామవాంసలు రాకూడదు. సకామ దృష్టి ఎవరిపైనా పడకూడదు. నా భర్త తప్ప ఇంకెవరు నాపై సకామ దృష్టులను ప్రసరించిన వారి పురుషత్వం నాశనమైపోవాలి. కనీసం తాత్కాలికంగానైనా నపుంసకులైపోవాలి. శివుడు మరింత ప్రసన్నుడే, సంధ్యాదేవి, లోక కళ్యాణానికి పాదులు వేసే నీ వరాన్ని చాలా సంతోషంగా ప్రసాదిస్తున్నాను. ప్రాణి జీవితంలో 4 ముఖ్యమైన దశలుంటాయి. అవి బాల్య, కౌమార, యౌవన, వృద్ధావస్థలు. 3వదైన యవనావస్థలోనే ప్రాణులు కామ భావయుక్తులు కాగలరు. ఇది నేను చేస్తున్న కట్టుబాటు. ఇక దీన్నెవ్వరూ అతిక్రమించలేరు. ఈ 3 లోకాల్లోనూ నీకున్న ప్రత్యేకత ఇక ఏ స్త్రీకి ఉండబోదు. నీ భర్త కాని వాడెవడు నీపై మరులుగొన్నవాడు వెంటనే నపుంసకుడైపోతాడు. నీ భర్త నీకు నిజంగా దైవ తప్పు వరప్రసాదమే. ఆయన మహాతపస్వి, దివ్య రూప సంపన్నుడైన మహాభాగుడు. మహర్షి, మీ బంధము 7 కల్పాల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. నీవు నీ శరీరాన్ని అగ్నిలో త్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నావు కదా. నీవు లోకంలో అనితర సాధ్యమైన ఆ కీర్తి కూడా లభిస్తుంది. మహాముని వరుడైన మేధాతిథి ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం. అందులో అగ్ని పూర్ణ స్థాయిలో ప్రజ్వలితమవుతోంది. ఆ యజ్ఞవాటిక ఈ చంద్రబాబుకి ఆవలి వైపే మేధాతిథి ఆశ్రమంలో ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. నా మహిమ వల్ల నీవెవరికీ కనిపించవు. అగ్నిలో ప్రవేశిస్తున్నప్పుడు నీ మనసులో నీకెటువంటి భర్త కావాలో దృఢంగా నిశ్చయించుకుని ఉండు. అగ్నిదేవుడు నిన్ను మహానుభావుడైన మేధాతిథికి పుత్రికగా ప్రసాదిస్తాడు. తపస్విని, నీ తపస్సు 4 యుగాల పాటు కొనసాగింది. ఈ కల్పంలో సత్యయుగం అయిపోయి త్రేతాయుగం వస్తోంది. దీని మొదటి పాదంలో దక్ష ప్రజాపతి అసంఖ్యాకంగా కన్యలను ఉత్పన్నం చేసి యోగ్యులైన వరులకు దానము చేస్తాడు. వారిలో 27 కన్యలను చంద్రునికిచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడు వారందరినీ సమాన ప్రేమతో లాలించకుండా ఒక్క రోహిణి పైన ప్రేమానురాగాలను కురిపిస్తున్నాడని తెలిపి దక్షుడు అత్యంత
కుపితుడై చంద్రుని కళాహీనుని కమ్మని శపించాడు. అప్పుడు దేవతలంతా నీ దగ్గరకు వచ్చారు, కానీ నీవు వారిపై చూడలేదు, వారి వైపు చూడలేదు. అంతటా బ్రహ్మ అచ్చటి కేతించి నీ తపోధారను నదిగా పారించి దాని పవిత్రత ద్వారా చంద్రుని శాపాన్ని సవరించాడు. అదే ముందు చంద్రభాగా నది కానుంది. ఆ నది పుట్టగానే మేధాతిథి మహర్షి అక్కడికి వచ్చాడు. తపశ్శక్తిలో ఆయనతో సమానులు లేరు, ఇక ఉండరు. మహాతపస్విని వైన నీకు తగిన తండ్రి ఆ తపోనిది. ఆయన చేస్తున్న దీర్ఘకాలికమైన జ్యోతిష్టోమనామక యజ్ఞాగ్నిలో నీ శరీరాన్ని త్యజించు, నీ సంకల్పాలని నెరవేరుతాయి అని దీవించి పరమేశ్వరుడు అంతర్ధానము చెందాడు. 6వ అధ్యాయము సమాప్తము. 7వ అధ్యాయము సంధ్య అరుంధతిగా జనించి వశిష్ఠుని పెండ్లాడుట. శివునికి పెండ్లి చేయడానికి బ్రహ్మ ప్రయత్నం, విష్ణువు సహకారం. లోక కళ్యాణం కోసం త్రిలోక సంచారం గావించే నారదా, ఇక సంధ్య కళ్యాణ కథ విను. పరమేశుని ప్రసన్న వచనాల మేరకు సంధ్య మేధాతిథి యజ్ఞం చేస్తున్న చోటుకి వెళ్ళింది. శంకరదేవుని దయ వల్ల ఆమె ఎవ్వరికి కనిపించలేదు. శరీర త్యాగ వేళ ఆమె తనకు తపో విధానన ఉపదేశించిన మహాతేజస్వియగు తపస్విచే భర్తగా కోరుకుంది. నీకు తెలుసుగా, నేను పంపిన ఆ తేజస్వి వశిష్ఠ మహర్షి. ఆమె శరీరం పురోడాసం యజ్ఞభాగం వలె అతిలోక పవిత్రమై దగ్ధమవుతున్న వేళ ఒక లోకైక మాధుర్యాన్ని స్ఫురింపజేసే సువాసన ఆ వాటికకు నలువైపులా అలుముకుంది. శంకరాజ్ఞతో అగ్ని సంధ్య యొక్క సువర్ణ కాంతులింతున్న శరీరాన్ని కాల్చి శుద్ధి చేసి సూర్యమండలానికి చేర్చాడు. సూర్యుడు దానిని దేవతలకు పితరులకు తృప్తి కలిగించడానికి 2 భాగాలుగా చేసి తన రథంలో స్థాపించాడు. ఆమె శరీరంలోని పైభాగం ఉదయ సంధ్యగాను, కింది భాగం సాయం సంధ్యగాను పరివర్తనం చెందాడు. సాయం సంధ్య పితరులకు, ఉదయ సంధ్య దేవతలకు ప్రసన్నులను గావించాయి. అనంతరం ఆదిదేవుడైన మహాశివుడు సంధ్య మనస్సహిత ప్రాణాలకు దివ్య శరీరాన్ని ప్రసాదించాడు. మేధాతిథి యజ్ఞ పరిసమాప్త వేళ తప్త కాంచనం వలె కాంతులను వెదజల్లుతూ ఉన్న పుత్రిక లభించింది. ఆ విధంగా శివేచ్ఛ వల్ల తనకు సంప్రాప్తించిన సంధ్యాదేవికి అరుంధతి అని పేరు పెట్టి ఆ మునీంద్రుడు అల్లారు ముద్దుగా పెంచసాగాడు. అరుంధతి అంటే ధర్మానికి గాని దానిని సాధించే కర్మలకు గాని ఎటువంటి అవరోధాన్ని కలగనివ్వద్దని అర్థం. ఆమె అలాగే జీవించి త్రిభువన విఖ్యాత అయింది. మేధాతిథి తన యజ్ఞాన్ని ముగించి తన శిష్యులతో పాటు ఆమెకు కూడా అన్ని విద్యలు నేర్పుతూ అల్లారు ముద్దుగా ఆమెను పెంచసాగాడు. అలా ఆమె పవిత్రమైన చంద్రభాగా నది తటంలో తపసారుణ్యమును పేర వర్ధిలిన తపోభూమిలో మునివరుడైన మేధాతిథి పెంపకంలో శుక్లపక్ష చంద్రుని వల్లి వర్ధిల్లి యుక్త వయస్సు రాగానే త్రిమూర్తులమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మేము వశిష్ఠుని తోడ్కొని తపసారణ్యానికి పోయి మేధాతిథి అనుమతితో అరుంధతి వశిష్ఠుల వివాహాన్ని జరిపించాం. ఆ సమయంలో మా చేతుల నుండి జారిపడిన పవిత్ర జలమే సిప్రాది సప్త పవిత్ర నదులుగా మారి ఆర్యావర్తాన్ని సస్యశ్యామలం చేస్తుంది. అనంతర కాలంలో ఆమె మహాస్వాద్విగా యుగ యుగాలకు పేరు వినబడే పతివ్రతా శ్రేష్ఠురాలిగా ఖ్యాతి నొందింది. ఆమెకు వశిష్ఠుని ద్వారా నలుగురు పుత్రులు ఉదయించారు. ఈ కథని విని నారదుడు ప్రసన్నుడై శివలీలను ఇంకా వినిపింపమని వేడుకోగా సంతోషంగా బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. నాయనా, నీకు చెప్తే ముల్లోకాలకి చెప్పినట్లే నీవు ధన్యుడవు.
శివభక్తాగ్రేసుడవు, విష్ణుపాద సేవకుడవు, అన్నింటినీ మించి నా మానస పుత్రుడవు. అందుచేత నేనే మోహంలో పడిన శివలీలా సంబంధితమైన కథలను కూడా వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ఒకప్పుడు నేను మోహంలో చిక్కుకపోతే పరమశివుడు పరిహసించాడు. నాకు మిక్కుటమైన బాధ కలిగింది. ఇదంతా శివలీలయేనని ఆయనే నాకు తనపై అసూయను రగిల్చి జ్ఞానము కలిగించబోతున్నాడని నాకు అప్పట్లో ఎరుకలేదు. ఒకనొక నాడు మనసు నిండా ఒకటే ఆలోచన, ఈ శివుని కూడా మోహంలో ముంచెయ్యాలి అంతే. నేను వెంటనే దక్ష ప్రజాపతి వద్దకు పోయి అక్కడికే నా పుత్రులందరినీ పిలిపించాను. రతి మన్మథులు కూడా ఉన్నారు. శివమాయ బాగా తలెక్కిన నేను ఇలా పలికాను, పుత్రులారా, మీరు మహాదేవుని ఒక ఇంటివాణి చెయ్యాలి. రతి మన్మథులారా, మీరు ఆయన మోహితుని చెయ్యాలి. కామదేవుడు చేతులు జోడించి, ప్రభో, సుందరి అయిన స్త్రీ అన్నిటికన్నా పెద్ద ఆయుధం కాబట్టి మీరు శివదేవుని మోహంలో ముంచెత్తగలిగే మదన మనోహర సుందరనారిని సృష్టించాలి అని విన్నవించాడు. ఎలాంటి సృష్టిని చెయ్యాలా అనే ఆలోచనలో నేను బడిబడిగా ఊపిరి తీయగా నా ఊపిరి నుండి ఇంచుమించు మన్మథునంత అందగాడు, కొత్త కొత్త వింత వింత మత్తెక్కించే వాసనలు గల పూలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సృష్టించగలవాడు నగు వసంతుడు పుట్టాడు. ఇకపై మన్మథునిది వసంతునిది జోడు వీడని సైదుడు. వీడిద్దరికి మలయానులుడు తోడైనాడు. వీరు పోయి పరమశివుని మోహితుని చేయుటకు పరిపరి విధములు ప్రయత్నించారు. వారి వల్ల కాలేదు. తలలు వంచుకుని వెనక్కి వచ్చారు. అది చూసి నాకు బాధ కలిగింది. ఆ దుఃఖంలో నా ముఖము నుండి గట్టిగా భారంగా వదలబడిన ఊపిరి నుండి మారగణాలు జన్మించారు. వీరంతా మన్మథ, రతి, వసంత వేషధారులే. సామాన్యుల తపస్సును చెడగొట్టడానికి ఈ మారగణాల వారు ఒక్కడు లేక ఒక్కతే చాలు. అట్టి సమర్థులను రతి, మన్మథ, వసంతులకు తోడొచ్చి మొత్తం అందరినీ తోలాను శివుని మీదకి. వారంతా ధ్యానంలో ఉన్న శివుని చుట్టూ చేరి శతవిధాల ఆయనను ధ్యానభంగమునర్చి మోహితుని చేయడానికి సర్వశక్తులు ప్రయోగించి ప్రయత్నించారు. ఎంత చేసినా శివుని కనురెప్పైనా కదర్చలేకపోయారు. ఆ మహనీయుడు కంగలేదు. అసలు ధ్యానం నుండి బయటికే రాలేదు. ఓటమి పాలై కంత వసంతాదులు మరలి వచ్చి కనులు దించుకుని తలలు వంచుకుని నా ఎదుట నిలబడి నమస్కరించి ప్రణామం చేసి పరాజయ భారంతో బరువుగా కదిలి నిష్క్రమించారు. వారు వెళ్ళాక నేను మరింత తీవ్రంగా ఆలోచింపసాగాను. నా ఆలోచన కోరిక కూడా ఒకటే. నిర్వికారుడు మనస్సును సంపూర్ణంగా అదుపులో నుంచుకోగలిగిన వాడు నాకు యోగ పరాయణుడు పరమేశ్వరుడు స్త్రీని తన సహధర్మచారిణిగా అంగీకరించాలి. ఆలోచన తట్టక ఏం చెయ్యాలో తెలియక సాక్షాత్ శివ సమానుడు నా జన్మదాతయగు శ్రీ మహావిష్ణువుని స్మరించాను. దీనవధనుడై శుభస్తోత్రాలతో స్తుతించాను. నా బాధను గని ఆక్రోశాన్ని విని శీఘ్రమే ఆ భగవంతుడు, ఆ భక్త ప్రియుడు, ఆ చతుర్భుజుడు, ఆ ప్రఫుల్ల కమల నేత్రుడు, ఆ శంఖ చక్ర గధా పద్మధారి, ఆ నీల మేఘశ్యాముడు, ఆ పీతాంబర సుశోభితధారి, ఆ సర్వోత్తమ శరణదాత, ఆ భక్త దుఃఖ విదూరకుడు, ఆ శ్రీహరి నా ఎదుట సాక్షాత్కరించాడు. అన్నీ తెలిసి అదొక లీలగా ఆయన నన్ను ఇలా పలకరించాడు. బ్రహ్మదేవా, మహాప్రజ్ఞానుడవు, విధాతవు, నిర్మల భక్తుల్లో ధన్యుడవు. నీ అంతటి వాడు నన్ను స్మరించి నేను కనబడగానే స్తుతించడం అబ్బురమే. చెప్పు వస్తా. నీకేమి దుఃఖం కలిగింది? అదేదో నాకు తెలియజేయి, నేను దాన్ని తొలగిస్తాను. నారదా,
అన్నీ తెలిసిన ఆయనే ఏమీ తెలియని నన్ను తెలిసి తెలియని వాడిలాగా అడిగితే నేనేమి చెప్పగలను? ఆయన ఇలా చెప్పాను, కేశవ, భగవంతుడైన శివుడు ఒక నారి ప్రాణిగ్రహణాన్ని చేయాలనేది నా కోరిక. ఆయనకు పెళ్లి చెయ్యాలని మోహ మార్గంలో ప్రయత్నించి చెయ్యలేక చేతగాని వాండగా మిగిలిపోయాననేదే నా దుఃఖానికి మూల కారణం. నాకు నీవే శరణు. ఆ మహావిష్ణు వెంటనే నాకు ఆనందం కలిగేలాగా నవ్వి ఇలా అన్నాడు, విధాత, నా మాటలు శ్రద్ధగా విను, నీ భ్రమలని తొలగిపోతాయి. వేద శాస్త్రాదుల వాస్తవిక వచనాలాధారంగా శివుడే మనందరికీ కర్త, భర్త, సంహర్త, పరాత్పరుడు, పరబ్రహ్మ పరేశ్వరుడు, నిర్గుణుడు, నిత్యుడు, అనిద్యేశుడు, నిర్వికారుడు, అద్వితీయుడు, అచ్యుతుడు, అనంతుడు, స్వామి, సర్వవ్యాపి ఆ పరమేశ్వరుడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా త్రిమూర్తులుగా ప్రసిద్ధులమైన మనం ఉద్భవించింది ఆయన యొక్క సత్వరజస్తమో గుణాల నుండియే. ఆయన ఈ 3 గుణాలకు మాయకు అతీతుడు, నిరూహుడు, మాయారహితుడు. దానికి కూడా స్వామి ప్రేరకుడు, చతురుడు, సగుణుడు, స్వతంత్రుడు, ఆత్మానంద స్వరూపుడు, నిర్వికల్పుడు, ఆత్మారాముడు, ద్వంద్వాలకు అతీతుడు, భక్త పరవశుడు, సుందర విగ్రహ సుశోభితుడైన యోగి, నిత్యయోగ పరాయణుడు, యోగ మార్గదర్శకుడు, గర్వహారి, లోకేశ్వరుడు, సదా దీనవసురుడు. ఆ పరమేశ్వరుడు కాబట్టి నీవు అసూయకతీతుడవై మాయ నుండి విడివడి ఆ లోకేశ్వరేశ్వరుని శరణు వేడుకో. సర్వాత్మ శంభు భజన చెయ్యి. దీనితో సంతుష్టుడై ఆయన నీకు శుభాలు ప్రసాదిస్తాడు. శంకరుడు కూడా పాణిగ్రహణం చెయ్యాలనే కోరిక నీకుంటే శివుని కొరకు ఉత్తమ తపస్సును ఆచరించు. పురుష శక్తి పేరు శివ అయితే స్త్రీ శక్తి పేరు శివ కాబట్టి ఆమెను కూడా ధ్యానించు. ఆ దేవేశ్వరి నీ పట్ల ప్రసన్నురాలైతే నీ కార్యాలన్నీ సిద్ధిస్తాయి. ఆ శివాశక్తి సగుణ రూపమే అవతరించి లోకంలో ఎవరికో కూతురిగా మానవ శరీరంతో జన్మిస్తే తప్పనిసరిగా ఆ పరమశివునే పెండ్లాడాలి కదా. బ్రహ్మదేవ, నీవు వెంటనే దక్ష ప్రజాపతిని పిలిపించు. శివపత్ని కాగల గొప్ప కూతురి కోసం అత్యంత భక్తి భావంతో తపస్సు చేయమని ఆదేశించు. నిర్గుణ రూపమైన శివాశివులు భక్త పరాధీనులు కావున సగుణ రూపలే అవతరించి తమ కళ్యాణం ద్వారా లోక కళ్యాణానికి పాదులు వేస్తారు. మనం ఒకప్పుడు ఆ నిర్గుణ పరబ్రహ్మను ప్రార్థించగా ఆయన రూపాన్ని ధరించి మనతో మాట్లాడినది మరిచిపోయావా? బ్రహ్మ, నా ఉత్కృష్ట రూపం నీ విచ్చే అంగాలతో ఈ లోకంలో పుడుతుంది. అదే రుద్రుడు. అతని రూపం పూర్తిగా నా రూపంలోనే ఉంటుంది. మీరు అతనిని ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి. మీ సంపూర్ణేచ్ఛలను నేను ఆ రూపంలోనే తీరుస్తాను. జగత్ప్రళయ కారకుడు రుద్రుడే అవుతాడు. సర్వ సద్గుణ శ్రేష్ఠ, సర్వ సద్గుణ ద్రష్ట, నిర్విశేష ఉత్తమ యోగ పాలకుడు రుద్రుడే కాగలడు. త్రిమూర్తులం మనం ఒకే తత్వము నుండి వచ్చిన రుద్రుడు నా సంపూర్ణ తత్వాన్ని సర్వలోకాల్లో ఆవిష్కరిస్తాడు. ఉమాదేవి సతీ రూపంలో అవతరించింది. ఆ రుద్రునికి పత్ని కాగలడు. ఇది శివుడు మనిద్దరికి ఇచ్చిన మాట కాబట్టి ఆయన ఇచ్చిన మాట మేరకు శివుడు రుద్రుడై కైలాసంపై విరాజమానుడైనాడు. నువ్వు దక్షిణ ద్వారా శివాదేవిని సృష్టించు అని బోధించి నా అజ్ఞానాన్ని తొలగించాడు విష్ణుదేవుడు. 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయము, 10వ అధ్యాయము సమాప్తము. తర్వాత మనము 11వ అధ్యాయం నుంచి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ పరమేశ్వరుని అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర్.